అందరికీ నమస్కారం. మరి నిన్నటి నుంచి సంచలనంగా ఒక కేసినేని నాని అంటే ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ ఒక ఎంపీగా గత 10 సంవత్సరాలు ఎంపీగా చేసి ఆయన ఒక 4 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి పాలన గురించి 3 గుంటలు బూడ్చలేని వాడు 3 రాజధానులు ఏ రకంగా కడతాయని విమర్శించిన వాడు కేసినేని నాని గారు నిన్న వెంటనే ఆయనకి ఒక కణవ వేసేసి ఆయన పక్క నుంచి ఒక ఫోటో దిగి బయటికి వచ్చిన ఒక్క 2 నిమిషాల్లోనే చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు అని మీ నోటికి ఆ మాట ఎట్టొచ్చింది నానిగారు? అంటే నానిగారు అని ఎందుకు మేము మీకు గౌరవం ఇచ్చి పిలుస్తున్నామంటే 10 సంవత్సరాలు మా టీడీపీ పార్టీలో మీరు ఎంపీగా చేశారు కాబట్టి ఆ గౌరవం మీకు ఇచ్చి పిలుస్తున్నాము. మీకు నిన్న మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడని. ఎస్, అవినీతి పరుడు దగ్గర 10 ఏళ్ళ పనిచేశావు. లోకేష్ గారికి పనికి రాని ఓడే అన్నారు, ఆయన గెలవలేదన్నారు. ఎస్, ఆయన గెలవలేదు. ఆయన దగ్గర బీఫామ్ ఇవ్వమని ఏ రకంగా వెళ్ళావు అంటే నీకు బీఫామ్ ఇస్తే మీరు ఒక మాట మాట్లాడతారు, మీకు బీఫామ్ ఇవ్వకపోతే ఇంకో రకంగా మాట్లాడతారు. మీరు మీ అసలు రూపం వైసీపీ వాళ్ళకి తెలియదేమో కానీ తెలుసు. మీరు నా కుటుంబంలో విడదీస్తున్న చంద్రబాబు నాయుడు అన్నారు. మీ కుటుంబానికి విడదీస్తున్న చంద్రబాబు నాయుడుకి ఏమవసరం అండి? 25 సంవత్సరాల నుంచి మీకు అన్న తమ్ముళ్ళకి వైరం ఉందని స్వయంగా మీ తమ్ముడు గారే చెప్తున్నారు. అట్లానే మీ తమ్ముడు నా తమ్ముడు అనే భార్య మీద ఒక పోలీసు కేసు పెట్టిన ఘనత ఎవరిదంటే కేసినేని నాని గారిది. అంటే మీ అసలు రూపం అది. ఒక కొడుకు అంటే చిన్ని గారి కొడుకు ఇటు చూస్తే తనకు నీకు కొడుకే అవుతాడు. చిన్ని గారి కొడుకు మీద ఆయనకి గ్రీన్ కార్డ్ రానికుండా కొన్ని కేసులు పెట్టి నువ్వు రకరకాలుగా వాళ్ళకి మానసికం బాధ పెట్టారు. అయినా కూడా కేసినేని చిన్ని గారు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేసినేని నాని ఎన్ని మాటలు అనినా ఎన్ని ఆయన కించపరిచినట్టు మాట్లాడినా కూడా ఎక్కడ కూడా ఆయన నోరు పతిలేదంటే అది అసలైన నాయకత్వంలో లక్షణాలు. ఎందుకంటే గత 2.5 సంవత్సరం నుంచి ప్రజా సేవకుడుగా ప్రజల్లో ఉండటం, ప్రజలకి ఎక్కడ కార్యకర్తలకి ఎక్కడ ఇబ్బంది ఉంటే వీళ్ళు కోవిడ్ వచ్చేసి కొంతమంది తినడానికి తిండి లేకపోతే అస్మంటి వాళ్ళకి అన్నా క్యాంటీన్ మీద కొన్ని వేలాది లక్షలాది మందికి అన్నం పెడుతున్న నాయకుడు ఎవరంటే కేసినేని చిన్ని గారు. చిన్ని గారి గురించి ఎన్ని విధాలుగా మీరు కించపరిచినట్టు మాట్లాడగా నిన్నగాక మన 4 రోజుల క్రితం తిరువూరులో కూడా ఆయన మీద రౌడీని తీసుకొచ్చి మీరు కొడతానికి వచ్చినా కూడా మీకు ఒక అన్నగా గౌరవం ఇచ్చేసి పక్కన ఒకే మా కార్యకర్తలు చెప్పారు ఎవరు కూడా మీరు చిన్న మాట కూడా టంగ్ స్లిప్ అవ్వబాకండి అని. అది లక్షణాలు. ఎందుకంటే రాజకీయంలో ఎదిగే లక్షణాలు ఏంటంటే అది. మీరు రెండోసారి గెలిచిన తర్వాత మీకు అహంకారము మీ నెత్తి మీద పెట్టుకొని మీ అహంకారమే మీకు నేల ఖర్చేసింది. నిన్న ఇంకో మాట అంటున్నారు మీరు ఇవాళకి ఎన్టీఆర్ జిల్లాలో 60% టీడీపీ పార్టీ వాళ్ళకి తుడుస్తారని. ఎస్, 60% తుడసం కాదు, 6 నిన్న మీతో పాటు లేరు. అది మీరు చూసుకోండి కేసినేని నాని గారు. మీకు ఇంత ఇమేజ్ ఉన్న వాళ్ళైతే పార్టీ సిమ్మెల్ ఎందుకండి? మీకు సైకిల్ సిమ్మెల్ ఎందుకు, ఫ్యాన్ సిమ్మెల్ ఎందుకు? ఏ సిమ్మెల్ కూడా అవసరం లేదు. మీరు ఇండిపెండెంట్గా రావచ్చు, ఇండిపెండెంట్గా గెలవచ్చు. అట్లానే మీ కుమార్తె కూడా చెప్తున్నారు శ్వేత గారు. ఆవిడ అంటున్నారు కార్పొరేటర్కి రాజీనామా చేసిన తర్వాత బయటికి వచ్చి ప్రెస్లో మాట్లాడుతున్నారు మీ బాబాయ్ వస్తే ఏంటంటే చిన్నప్పుడే ఆయన ఎవరో మాకు తెలియదన్నారు. అవునమ్మా, చిన్నప్పుడే మీ బాబాయ్ గారంటే తెలియదు. మీ నామినేషన్కి వచ్చి మీ దగ్గర ఉండి మీకు ఏం చెప్పేయాలని కూడా మీకు అది గుర్తులేదు. మీరు ఏ రకంగా మనుషులు అంటే సమయానికి యూజ్ చేసుకున్న వాళ్ళు, ఆ టయానికే మనుషుల్ని దగ్గర తీసేవాళ్ళు. మీ మాటలు కేసినేని నాని గారి కూతురు మాటలు జనాలు ఇక్కడ నమ్మటానికి ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు లేరు. మీ మాటలు నమ్మి మీతో పాటు 6 కూడా రావటానికి సిద్ధంగా లేరు. ఈరోజు చూసారో లేదో ఒకసారి టీవీల దగ్గర కూర్చోండి. కేసినేని స్మిత గారికి చెప్తున్నాను, కేసినేని నాని గారికి చెప్తున్నాను, మీరు ఇవాళ కేసినేని చిన్ని కార్యాలయం ముందు వేలాది మంది 7 నియోజకవర్గ పార్లమెంట్లో
వేలాది మంది మమ్మల్ని తప్పైంది, ఇంత పని చేస్తాడని కేసీఆర్ నాని మేము అనుకోలేదు, మమ్మల్ని క్షమించండి అని వాళ్ళంటే చీచి క్షమించడం కాదు, మనమందరం కూడా కార్యకర్తల్లాగే పనిచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి సీఎం చేపించుకున్న బాధ్యత మన మీద ఉంది. ఎవరికి ఇచ్చినా కూడా పని చేద్దామని నా నైజం మన కేసీఆర్ చిన్ని గారిది. నాకు ఇవ్వమని ఏ రోజు కూడా ఆయన నోటుతో చెప్పలేదు. లేదంటే మేమందరం కూడా కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి ఒకటే కోరుకుంటున్నారు. ఏమని కోరుకుంటున్నారంటే ఈయన పదవిలో లేకపోతేనే ప్రజాసేవకుడిగా ప్రజలకి ఇంత కష్టం వచ్చినా కూడా ఇట్లా ఆదుకుంటున్నాడు, అన్నదాత సుఖీభవలాగా ఇట్లా ముందుకు వస్తున్నాడు, ఇటువంటి మనిషి నాయకుడు కావాలా, ఇట్లాంటి ఆయన నాయకుడు ఉంటే మనకెంత అభివృద్ధిలాగా ఇంకా ఏ రకంగా చేస్తారని వీళ్ళందరూ కలిసి నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారికి ఏదన్నా పదవి ఇవ్వండి మేము కోరుకున్న సమయంలో నేను చూస్తాననే మాట తప్పనని ఇస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. అట్లానే నిన్న షడన్ మనీ ఆయన వెళ్ళటము, చంద్రబాబు నాయుడు గురించి కించపరిచినట్టు మాట్లాడతాం, ఆయన లోకేష్ గారి గురించి మాట్లాడతాం. మీకు ఏంటంటే మీ నాలిక ఎటు తిరిగిందంటే ఆ రకంగా మాట్లాడతారు. ఇంకోటి ప్రజారాజ్యాల నుంచి వచ్చినప్పుడు చిరంజీవి గారు కానివ్వండి, వాళ్ళ బామర్దికి కానీ ఏ రకమైన మీకు మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి రంగులు ఎన్ని పార్టీలు రంగులు మారుస్తారు కాబట్టి మీకు ఆ అలవాటుతో మీరు మాట్లాడిస్తున్నారు. రెండోది నిన్న చెప్పారు 3 గుంటలు పూడ్చలేని 3 రాజధాని అని కేసీఆర్ నాని గారు. ఇవాళ వచ్చి మీ ఇంటి ముందు 3 గుంటలు ఏమైనా మూసారా జగన్మోహన్ రెడ్డి? అందుకొని ఆయన అభివృద్ధి చూసి ఆయన నచ్చాడు కాబట్టి నేను వెళ్ళానంటున్నారు. వెళ్ళొచ్చు. రేపు ప్రజాక్షేత్రంలో మీరేంటో తెలుగుదేశం పార్టీ ఏందో తేల్చుకున్నాం. 150,000 ఓట్ల మెజార్టీతో కేసీఆర్ చిన్ని గారికి ఎంపీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను.